పరిరక్షణ కమిటీ సమర్పించు చైతన్య గీతాలు. పెద్దవరం గ్రామస్తులకు అభివందనాలు. గ్రామంలో పరిరక్షణ కమిటీని స్థాపించి అన్న మాదివాడ రామబ్రహ్మం తనకు జన్మనిచ్చిన పెద్దవరం గ్రామ తల్లికి సేవ చేయడానికి గత కొన్ని సంవత్సరాలుగా ఎంతగా కృషి చేస్తున్నాడో, ఎంతగా ఆరాటపడుతున్నాడో మీకు కొత్తగా చెప్పనక్కర్లేదు. అదే క్రమంలో ఇప్పుడు గ్రామస్తుల్లో చైతన్యం కలిగించే చక్కటి గీతాలను రచించి మా చేత అందంగా పాడించి తన గ్రామ తల్లికి, తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అంకితమిస్తున్నాడు. విని ఆనందించండి, విజ్ఞానవంతులు కండి, చైతన్యవంతులు కండి. ముందుగా పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీలో సభ్యులుగా చేరి గ్రామాభివృద్ధి కార్యక్రమాలలో పాలు పంచుకోమని తన పెద్దవరం గ్రామస్తులకు అన్న మాదివాడ రామబ్రహ్మం పిలుపు ఇస్తున్నాడు. ఆ పిలుపు ఏమిటో ఈ పాట రూపంలో విని ఆహ్వానిద్దామా? పిలుస్తున్నది పిలుస్తున్నది నీకు నాకు స్వాగతమని పిలుస్తున్నది, గ్రామ సేవకై దీక్షా పూర్ణమన్నది. పిలుస్తున్నది పిలుస్తున్నది నీకు నాకు స్వాగతమని పిలుస్తున్నది, గ్రామ సేవకై దీక్షా పూర్ణమన్నది. పరిరక్షణ కమిటీ మన పరిరక్షణ కమిటీ పెద్దవరం గ్రామస్తుల చేతిలోని దివిటి, పెద్దవరం గ్రామస్తుల చేతిలోని దివిటి. పిలుస్తున్నది పిలుస్తున్నది నీకు నాకు స్వాగతమని పిలుస్తున్నది, గ్రామ సేవకై దీక్షా పూర్ణమన్నది. ఎందరో గ్రామస్తుల కలయిక మరి ఎందరో ఆశించిన కదలిక, ఎందరో గ్రామస్తుల కలయిక మరి ఎందరో ఆశించిన కదలిక, లేలేతల చిన్నారుల కోరిక, మార్పు కోరు యువకులకు వేదిక, మంచి కోరు మహిళలకు బాసట. పిలుస్తున్నది పిలుస్తున్నది నీకు నాకు స్వాగతమని పిలుస్తున్నది, గ్రామ సేవకై దీక్షా పూర్ణమన్నది. రైతన్నలు అందించిన దీవెనలతో, ప్రవాస గ్రామస్తుల స్ఫూర్తితో, రైతన్నలు అందించిన దీవెనలతో, ప్రవాస గ్రామస్తుల స్ఫూర్తితో, అజ్ఞానం అలుముకున్న ప్రజలకు, అజ్ఞానం అలుముకున్న ప్రజలకు విజ్ఞానం అందించే వీటిగా, చీకటిని చిందించే వెలుగుగా. పిలుస్తున్నది పిలుస్తున్నది నీకు నాకు స్వాగతమని పిలుస్తున్నది, గ్రామ సేవకై దీక్షా పూర్ణమన్నది. తరతరాల ఛాందసపు భావాలు, మూఢత్వంలో జరిగే ఘోరాలు, తరతరాల ఛాందసపు భావాలు, మూఢత్వంలో జరుగు ఘోరాలు, ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని గర్జిస్తూ, ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని గర్జిస్తూ గ్రామాన్ని సంస్కరించబూనెము, మన
ప్రజల మేల్ కొలిపెను పిలుస్తున్నది పిలుస్తున్నది నీకు నాకు స్వాగతమని పిలుస్తున్నది గ్రామ సేవకై దీక్షా పూర్ణమన్నది పరిరక్షణ కమిటీ మన పరిరక్షణ కమిటీ పరిరక్షణ కమిటీ మన పరిరక్షణ కమిటీ పెద్దవరం గ్రామస్తుల చేతిలోని దివిటి పెద్దవరం గ్రామస్తుల చేతిలోని దివిటి పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. గ్రామ తల్లిని పూజిద్దాం, మంచి మనుషులుగా జీవిద్దాం. పెద్దవరం రైతన్నలారా, పంతాలు పట్టింపులు పౌరుషాలకు పోయి ఎన్నో కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. అందరి దృష్టిలో గ్రామం చులకనగా మారిపోయింది. అందరము ఇక్కడే పుట్టాం, ఏదో రోజు ఇక్కడే మట్టిలోనే కలవవలసిన వారమే. మన మనుగడ ప్రయాణంలో ప్రతి క్షణం గ్రామస్తులతో ముడిపడి ఉంది. మనకు ఆపద వస్తే అండగా ఉండి సాయపడుతుంది మన సాటి గ్రామస్తులే. మనిషి చనిపోతే మోస్తున్నది, వెనుక నడుస్తున్నది మన గ్రామస్తులే. ఇంతగా అనుబంధాన్ని పెనవేసుకున్నవారు పగ ప్రతీకారాలంటూ తమ జీవితాలను గ్రామాన్ని పాడు చేసుకోవడం విచక్షణ గల పెద్దలు చేయవలసిన పనేనా? గతాన్ని మరిచి కొత్త ఆలోచనలకు పదును పెడదాం. ఇకనైనా మన గ్రామాన్ని అందరూ మెచ్చుకునేలా ఐకమత్యాన్ని చాటుదాం, అభివృద్ధిని సాధిద్దాం. కన్న తల్లి లాంటి నేల తల్లి రుణాన్ని తీర్చుకుందాం. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. నేలమ్మ 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 నేలమ్మ. వానకే తుళ్ళింత సాలు సాలుకు నువ్వు బాలింత గాలినే ఉయ్యాలగా నీళ్ళనే చనుబాలుగా పక్కల్ల బొక్కల్ల రెక్కల్లా నువ్వు సక్కంగా మోసేవు మొక్కల్లా. వచ్చిన సేను వంగే పైరు కాపు మేను పొంగే పంట బిడ్డను రైతు బండికెత్తినంక పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపింక. నేలమ్మా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. నేలమ్మ 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 నేలమ్మ. తల్లిను నవ్వితే మాగాణి ఎద తలుపు తీసావంటే సింగరేణి. తనువునే తవ్వి తీసినా మనసునే తొలి చేసినా పొట్ట తిప్పలకు బిడ్డలు నీ పొట్టలో పెడుతున్న తిప్పలు. ఏ రోజు కా రోజు తీరి నూరేళ్ల ఆయుష్ కోరి కడుపులో పెరిగేటి కొడుకులకై నీవు తిరుగుతున్నవేమో సూర్యుని గుడి చుట్టూ. నేలమ్మా
నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా నేలమ్మ 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 నీకు తలస్నానమయ్యింది గంగా నది గంధమే పూసిందహో పొందుగాహో యంగుహో ఖండాలలో రంగు రంగు పూలు గండు కోయిలలు నైటింగేళ్ళు కొలువైనదా వెండి కొండ నీ జాలి గుండెల నిండా ఇన్ని ఉన్న మనిషి కన్నీళ్లు రక్తాలు కన్నుల్లా కనలేక కంపించిపోతావు నేలమ్మా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా నేలమ్మ 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 మా తల్లిని మట్టి బంగారం అది మానవాళి నుదుట సింధూరం మా తల్లిని మట్టి బంగారం అది మానవాళి నుదుట సింధూరం అమ్మని అనురాగము కమ్మని సమభావము అమ్మని అనురాగము కమ్మని సమభావము గొప్పలు తప్పులు చూడక నీవెప్పుడు మమ్మెడ బాయక గొప్పలు తప్పులు చూడక నీవెప్పుడు మమ్మెడ బాయక జన్మించిన రాజులై పేరొందిన నిరుపేదలై జన్మించిన రాజులై పేరొందిన నిరుపేదలై నీ ఒంటిపై సుతులు చితులు గాల్చుకున్న నీ వంటి తల్లింక దేవుళ్ళకే లేదు నేలమ్మా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా నీకు వేల వేల వందనాలమ్మా నీకు పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. అన్నదమ్ములుగా జీవిద్దాం, ఐకమత్యాన్ని చాటి చూపుదాం. పెద్దవరం మహిళలారా, మీ బిడ్డల క్రమశిక్షణలో మీ పాత్ర ముఖ్యమైనది. మరి మీ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారా? మీ బిడ్డలు క్రమశిక్షణను పాటిస్తున్నారో లేదో గమనిస్తున్నారా? ఈ విషయంలో మీరు నిర్లక్ష్యంగా ఉంటే మీ కుటుంబానికి చేదు అనుభవాలు మిగులుతాయని గుర్తించండి. ఇప్పుడొక సందేశాత్మక గీతాన్ని విందాం. అందరూ శ్రద్ధగా వినండి. గీతంలో వినిపించే సందేశాన్ని మీకు తెలిసిన అందరికీ వివరించండి. మీ వంతు సామాజిక బాధ్యతను స్వీకరించండి. ఓ మంచి పనిని మీరు చేయగలరని నిరూపించండి. ఓయవ్వో నాయవ్వా తాగుబోతు మగనితోని తంటాలు నాకొద్దే. ఓయవ్వో నాయవ్వా ఓయవ్వో నాయవ్వా తాగుబోతు మగనితోని తంటాలు నాకొద్దే. ఓయవ్వో నాయవ్వా ఓయవ్వో నాయవ్వా మేకపోతు మగపొంతోని తండ్లాట నాకొద్దే. ఓయవ్వో నాయవ్వా ఓయవ్వో నాయవ్వా మేకపోతు మగపొంతోని తండ్లాట నాకొద్దే. ఓయవ్వో నాయవ్వా ఓయవ్వో నాయవ్వా పొద్దున్నాక చూడబోతే ముద్దుగా గుర్తండే. ఓయవ్వో నాయవ్వా ఓయవ్వో నాయవ్వా పొద్దున్నాక చూడబోతే ముద్దు
ఓయవ్వో నాయవ్వ పొద్దుగు కిందంటే చాలు బుద్ధి సంపుతుండే ఓయవ్వో నాయవ్వ ఓయవ్వో నాయవ్వ పొద్దుగు కిందంటే చాలు బుద్ధి సంపుతుండే ఓయవ్వో నాయవ్వ ఓయవ్వో నాయవ్వ నిత్య గీదే బాగుతాము ఎట్లా ఓర్చుకుందే ఓయవ్వో నాయవ్వ ఓయవ్వో నాయవ్వ నిత్య గీదే బాగుతాము ఎట్లా ఓర్చుకుందే ఓయవ్వో నాయవ్వ ఓయవ్వో నాయవ్వ పుట్టెలన్నదేగి వీడు పుట్టుకునాగవాడే ఓయవ్వో నాయవ్వ ఓయవ్వో నాయవ్వ పుట్టెలన్నదేగి వీడు పుట్టుకునాగవాడే ఓయవ్వో నాయవ్వ ఓయవ్వో నాయవ్వ మద్యం మనిషిని కుటుంబాన్ని సమాజాన్ని సర్వనాశనం చేసే విష పదార్థం. మద్యాన్ని బహిష్కరిద్దాం, మద్యరహిత సమాజాన్ని నిర్మిద్దాం. తండాకు ఓ తాండు కూడా అమ్మదాగు తండు ఇప్పు వల్ల కొడతాండు ఇవ్వ తీసుకుంటాడు తండాకు ఓ తాండు కూడా అమ్మదాగు తండు ఇప్పు వల్ల కొడతాండు ఇవ్వ తీసుకుంటాడు వాయ్యో అరే బాబో నేను పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ ఇది
గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. ఏ గొడవలు మనకు వద్దు, మన బిడ్డల చదువులే మనకు ముద్దు. పెద్దవరం గ్రామ యువకులారా, మీరు పొరుగు గ్రామస్తులను చూస్తున్నారు, సభ్య సమాజాన్ని చూస్తున్నారు. కానీ ఎక్కడైనా మన గ్రామ పరిస్థితులు ఉన్నాయా? ఇంత చైతన్యరహితంగా ఎవరైనా ఉన్నారా? ఇంత అవివేకంగా ఎవరైనా ప్రవర్తిస్తున్నారా? ఎందుకు మన గ్రామంలోనే ఇంత వెనకబాటుతనముంది? దీనికి కారకులు మరెవరో కాదు, గ్రామ యువకులే. మంచి భవిష్యత్తును నిర్మించుకోవలసిన గ్రామ యువత నిస్తేజంతోనో లేక పెడదారి ఆలోచనతోనో నిర్వీర్యంగా మారింది. బాధ్యతను భవిష్యత్తును మరచిన ఇలాంటి యువత గురించి శ్రీశ్రీ ఏమన్నారో ఈ పాటలో వినండి. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు. కవితన్నా వీళ్లకు చుక్కెదురు, కళలన్నా కవితన్నా వీళ్లకు చుక్కెదురు. గోల చేసి అరవడమే అయ్యో వీళ్ళెరుగుదురు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు. తాతగారి బామ్మగారి భావాలకు దాసులు, తాతగారి బామ్మగారి భావాలకు దాసులు. నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు. నడిమి తరగతికి చెందిన అవగుణాల కుప్పలు, అవగుణాల కుప్పలు. వద్దురాతి చిప్పలు, నూతిలోని కప్పలు, నూతిలోని కప్పలు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు. కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, కొంతమంది యువకులు ముందు యుగం దూతలు. పావన నవజీవన బృందావన నిర్మాతలు. కొంతమంది యువకులు ముందు యుగం దూతలు. పంథాలను తలవంచి అనుకరించరు, తలవంచి అనుకరించరు.
పోనీ అని అన్యాయపు పోకడలు సహించరు. కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు. కొంతమంది యువకులు ముందు యుగం దూతలు. గతకాలపు మితవాదపు గారడీలు నమ్మరు. స్వార్థానికి లొంగిపోయి ఆశయాలు అమ్మరు, తమ లక్ష్యం మరువరు. కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు. కొంతమంది యువకులు ముందు యుగం దూతలు. వారికి మా ఆహ్వానం, వారికి మా ఆహ్వానం, వారికి మా ఆహ్వానం, వారికి మా లాల్ సలాం. పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. ఐకమత్యంతో కదులుదాం, మన పెద్దవరం గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. పెద్దవరం రైతన్నలారా, తప్పులు చేస్తున్న వారిని బంధుప్రీతితో సమర్థిస్తున్నారా? మీ సమర్థన వారి భవిష్యత్తుకు శాపంలా మారుతున్న విషయాన్ని గమనించండి. మీ సమర్థన వారిని చిన్నపాటి తప్పుల నుంచి పెద్ద నేరగాళ్లుగా మార్చుతుందని గుర్తించండి. పెద్దవరం మిత్రులారా, దశాబ్దాల తరబడి గ్రామములో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామములో అనేక అరాచకాలు జరిగాయి. బలము కలవాడు మీసం మెలేశాడు, బలహీనుడు తలదించుకున్నాడు. కానీ బాగుపడ్డవారు ఎవరున్నారు? గ్రామంలో మంచి చెప్పిన వారు ఎవరున్నారు? చెడును ప్రశ్నించిన వారు ఎవరున్నారు? ఈ అవాంఛనీయ బలహీనతల కారణంగా గ్రామం పూర్తిగా వెనుకబడిపోయి పొరుగు గ్రామస్తుల దృష్టిలో చులకనగా మారిపోయింది. మనం ఐక్యంగా ఉండగలం, అభివృద్ధిని సాధించుకోగలం అని నిరూపించడానికి తన పెద్దవరం గ్రామస్తులు ఏం చెయ్యాలో అన్న మాదివాడ రామబ్రహ్మం ఈ పాట రూపంలో చెబుతున్నాడు. విందామా? మారిపోతుందో గ్రామం, మారిపోతుంది, 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 మారిపోతుందో గ్రామం, మారిపోతుంది. పాతబడ్డ భావజాలము అందరొక్కటిగా వదులుకుంటే, పాతబడ్డ భావజాలము అందరొక్కటిగా వదులుకుంటే, కొత్త జ్ఞానము తెలుసుకుంటూ, కొత్త జ్ఞానము తెలుసుకుంటూ ప్రగతి వైపు అడుగులేస్తే మారిపోతుందో గ్రామం, మారిపోతుంది, మారిపోతుందో గ్రామం, మారిపోతుంది. గ్రామ భవితకు వెలుగు బాటలు ఉడుకు రక్తము యువకులంతా, గ్రామ భవితకు వెలుగు బాటలు ఉడుకు రక్తము యువకులంతా. మూఢనమ్మకాలను ఏరివేసి, మూఢనమ్మకాలను ఏరివేసి, పలుగుపారా పట్టుకొని, పలుగుపారా పట్టుకొని గ్రామ తల్లికి సేవ చేస్తే మారిపోతుందో గ్రామం, మారిపోతుంది,
మారిపోతుందో ఈ గ్రామం మారిపోతుంది. పెద్దలంతా ఏకమయ్యి పనికిరాని పౌరుషాలకు పాతరేసి, పెద్దలంతా ఏకమయ్యి పనికిరాని పౌరుషాలకు పాతరేసి, అల్పబుద్ధులు మానుకోని మంచి వైపు మాటలాడితే మారిపోతుందో ఈ గ్రామం మారిపోతుంది. మారిపోతుందో ఈ గ్రామం మారిపోతుంది. అతుకు బ్రతుకు జీవితాల మధ్యతరగతి రైతులంతా, అతుకు బ్రతుకు జీవితాల మధ్యతరగతి రైతులంతా, పెళ్లి తావు గొప్ప కోసం, పెళ్లి తావు గొప్ప కోసం అప్పు చేయుట మానుకుంటే మారిపోతుందో ఈ గ్రామం మారిపోతుంది. మారిపోతుందో ఈ గ్రామం మారిపోతుంది. వంట ఇల్లే ఖైది కొట్టై పడక పంచే పంజరంబై, వంట ఇల్లే ఖైది కొట్టై పడక పంచే పంజరంబై, అందరికి తల వంచి బ్రతికే, అందరికి తల వంచి బ్రతికే అబల సబలగా మారినప్పుడే మారిపోతుందో ఈ గ్రామం మారిపోతుందో, మారిపోతుందో ఈ గ్రామం మారిపోతుంది. మారిపోతుందో ఈ గ్రామం మారిపోతుంది. మారిపోతుందో ఈ గ్రామం మారిపోతుంది. 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 పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. గొడవలను ప్రేరేపించే వార్తలను మోసుకొచ్చేవారే అసలైన గ్రామద్రోహులు. వారి మాటలను నమ్మి కష్టాలను కొని తెచ్చుకోకండి. స్వీయ క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను పాటించండి. అన్ని సమస్యలకు పరిష్కారం ఇవేనని గుర్తించండి. పెద్దవరం మిత్రులారా, దుర్మార్గాలు చేసేవారు నేరుగా చేయరు. చదువురాని పేదలను డబ్బుతోనూ సారాయితోనూ లొంగదీసుకొని వారి చేత అరాచకాలు చేయిస్తారు. ఈ క్రమంలో దుర్మార్గాలు చేయించేవారు దర్జాగా నాయకులుగా చలామణి అవుతూ ఉంటారు. వారు చెప్పింది చేసి పోలీస్ కేసుల్లో ఇరుక్కొని తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకున్న వారు తమ తప్పు తెలుసుకుంటే ఎలా అంటాడో ఈ పాటలో విందాం. సమరసింహారెడ్డి బాబు సల్లంగుండాలే, బాబు హాయిగుండాలే, భరత సింహారెడ్డి నీవు బాట చూపాలే, మేము బంధుకెత్తాలే. సమరసింహారెడ్డి బాబు సల్లంగుండాలే, బాబు హాయిగుండాలే, భరత సింహారెడ్డి నీవు బాట చూపాలే, మేము బంధుకెత్తాలే. చిన్న కేశవరెడ్డి నీవు చిటికలేయాలి, మేము చిందులయ్యాలి. ఇంద్రసేనారెడ్డి నీవు హాయిగుండాలి, మేము జైలుకెళ్ళాలి. సమరసింహారెడ్డి బాబు సల్లంగుండాలి, నీవు హాయిగుండాలి.
చేతిలోని కత్తులం, మీ నెత్తి మీద గొడుగులం, మీ కాళ్ళ కింద చెప్పులం. నువ్వు ఉస్కో 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 అంటే ఉరికే వెట కుక్కలం, నువ్వు ఉస్కో 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 అంటే ఉరికే వెట కుక్కలం. నీకి కష్టమొస్తే కన్న తండ్రినైనా సొంత అన్ననైనా ఖతం చేసే కొడుకులం. సల్లంగుండాలి బాబు హాయిగుండాలి, సల్లంగుండాలి బాబు హాయిగుండాలి. సమరసింహారెడ్డి బాబు సల్లంగుండాలి, బాబు హాయిగుండాలి. మేము జైలుకెళ్ళాలి. గొడ్లగాసే పిల్లగాడు గొడ్డలందుకోవాలి, మీరెన్ని మెతుకులేస్తే అన్ని తలలు నరకాలి. 100 నోట్ల కట్టలిస్తే కళ్ళ కొద్దుకోవాలి, క్షణమన్న కాలు నరకమన్న నరికి చూపాలి. మీరు బాంబులిస్తే బంతులోలే విసురుకోవాలి. మీరు బాంబులిస్తే బంతులోలే విసురుకోవాలి, మీ మేలు గోరి మా నెత్తిన వేసుకోవాలి. సమరసింహారెడ్డి బాబు సల్లంగుండాలి, బాబు హాయిగుండాలి. మేము జైలుకెళ్ళాలి. మా సంటి పిల్లకు సలిజరమటు మూలుగుతున్నా, మా సంటి పిల్ల సలిజరముతో మూలుగుతున్నా, మీ కాపదంటే కొడవలితో వెళ్ళిపోవాలి. మీ సంటి పిల్లకు సలిజరముతో మూలుగుతున్నా, మా సంటి పిల్ల సలిజరముతో మూలుగుతున్నా, మీ కాపదంటే కొడవలితో పరుగులెత్తాలి. రిగ్గింగు చేస్తే మీరు గద్దెనెక్కాలే, రిగ్గింగు చేస్తే మీరు గద్దెనెక్కాలే. మీరు పదవులుండాలి, మేము పంచనుండాలి. సమరసింహారెడ్డి బాబు సల్లంగుండాలి, బాబు హాయిగుండాలి. మేము జైలుకెళ్ళాలి. ఆ గాంధీ నెహ్రూ లాగా మీకు సినిమాలు తీయాలి, ఆ గాంధీ నెహ్రూ లాగా మీకు సినిమాలు తీయాలి. ఆ సినిమాలన్నీ చూసి మేము శీలలేయాలి, డ్యాన్సులేయాలి. ఆ గాంధీ నెహ్రూ లాగా మీకు కీర్తి రావాలి, ఆ గాంధీ నెహ్రూ లాగా మీకు కీర్తి రావాలి. కిరాయి హంతకులన్న నింద మేము మొయ్యాలి. ఆ గాంధీ నెహ్రూ బొమ్మల పక్కల బొమ్మలుండాలి. మీరు చచ్చినా బ్రతికినా ఆ గాంధీ నెహ్రూ బొమ్మల పక్కల బొమ్మలుండాలి. పోలీస్ స్టేషన్లలో మా ఫోటోలుండాలి. సమరసింహారెడ్డి బాబు సల్లంగుండాలి, బాబు హాయిగుండాలి. మేము జైలుకెళ్ళాలి. సమరసింహారెడ్డి బాబు సల్లంగుండాలి, బాబు హాయిగుండాలి. భరత సింహారెడ్డి నీవు బాట చూపాలి, మేము బంధుకెత్తాలి. చెన్న కేశవరెడ్డి నీవు చిటికలెయ్యాలి, మేము చిందులయ్యాలి. ఇంద్రసేనారెడ్డి నీవు హాయిగుండాలి, మేము జైలుకెళ్ళాలి. సమరసింహారెడ్డి బాబు సల్లంగుండాలి. పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. ప్రగతి బాటను పయనిద్దాం, మన పెద్దవరం గ్రామాన్ని నేరరహితంగా తీర్చిదిద్దుదాం. పెద్దవరం మిత్రులారా, పెద్దవరం గ్రామము నుంచి ఎందరో వలస వెళ్లి స్థిరపడ్డారు. అయితే గ్రామ పరిరక్షణ కమిటీకి ఎంతమంది సహకరిస్తున్నారో తెలియదు కానీ గ్రామ తల్లిని కన్నవారిని మరచిపోవద్దని, వారి చలువ వల్లే మేధావులమయ్యామన్న విషయం మరవద్దని తెలియజెప్పే ఈ పాటను మీరు ఆలకించండి. మేధావి లోకమా మేలుకో మేలుకో, కళ్ళు తెరిచి నీ వారిని ఒక్కసారి చూసుకో. మేధావి లోకమా మేలుకో మేలుకో,
కళ్ళు తెరిచి నీ వారిని ఒక్కసారి చూసుకో. మేధావిలోకమా మేలుకో మేలుకో, కళ్ళు తెరిచి నీ వారిని ఒక్కసారి చూసుకో. కళ్ళు తెరిచి నీ వారిని ఒక్కసారి చూసుకో. కలమును నీ చేతికిచ్చి హలమును చేపట్టినారు, నీడలోన నిన్ను పెట్టి ఎండలోన మండినారు. కలమును నీ చేతికిచ్చి హలమును చేపట్టినారు, నీడలోన నిన్ను పెట్టి ఎండలోన మండినారు. పరమాన్నము నీకు పెట్టి పస్తులతో ఎండినారు, పరమాన్నము నీకు పెట్టి పస్తులతో ఎండినారు. ఎవరు వారు ఎవరి వారు అక్షరాలు రానివారు, అంధకారమందు నేడు బందీలై ఉన్నారు. వెలుగు నీవు తెస్తావని ఆశగా చూస్తున్నారు. మేధావిలోకమా మేలుకో మేలుకో, కళ్ళు తెరిచి నీ వారిని ఒక్కసారి చూసుకో. కళ్ళు తెరిచి నీ వారిని ఒక్కసారి చూసుకో. బడులు నీకు కట్టాలని బండరాళ్ళు మోసినోళ్ళు, పగలనగా రేయనగా పలకలెన్నో చేసినోళ్ళు. బడులు నీకు కట్టాలని బండరాళ్ళు మోసినోళ్ళు, పగలనగా రేయనగా పలకలెన్నో చేసినోళ్ళు. బతుకంతా నీ కోసం బాధలతో బతికినోళ్ళు, బతుకంతా నీ కోసం బాధలతో బతికినోళ్ళు. ఎవరు వారు ఎవరి వారు అక్షరాలు రానివారు, అంధకారమందు నేడు బందీలై ఉన్నారు. వెలుగు నీవు తెస్తావని ఆశగా చూస్తున్నారు. మేధావిలోకమా మేలుకో మేలుకో, కళ్ళు తెరిచి నీ వారిని ఒక్కసారి చూసుకో. కళ్ళు తెరిచి నీ వారిని ఒక్కసారి చూసుకో. అమ్మాయ్య కూలికెళితి కాడించిన అక్కయ్యలు, పాలేరుగా తాను మారి చదివించిన అన్నయ్యలు. అమ్మాయ్య కూలికెళితే ఆడించిన అక్కయ్యలు, పాలేరుగా తాను మారి చదివించిన అన్నయ్యలు. పుస్తెతాడు కుదువబెట్టి పై చదువుల కంపినోళ్ళు, పుస్తెతాడు కుదువబెట్టి పై చదువుల కంపినోళ్ళు. ఎవరు వారు ఎవరి వారు అక్షరాలు రానివారు, మన తమ్ములు చెల్లెళ్ళు మన అన్నలు అక్కయ్యలు. నీ వాళ్ళు నా వాళ్ళు వీరంతా మన వాళ్ళే, అంధకారమందు నేడు బందీలై ఉన్నారు. వెలుగు నీవు తెస్తావని ఆశగా చూస్తున్నారు. మేధావిలోకమా మేలుకో మేలుకో, కళ్ళు తెరిచి నీ వారిని ఒక్కసారి చూసుకో. మేధావిలోకమా మేలుకో మేలుకో, కళ్ళు తెరిచి నీ వారిని ఒక్కసారి చూసుకో. కళ్ళు తెరిచి నీ వారిని ఒక్కసారి చూసుకో. కళ్ళు తెరిచి నీ వారిని ఒక్కసారి చూసుకో. పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. గ్రామ తల్లిని పూజిద్దాం, మంచి మనుషులుగా జీవిద్దాం. పెద్దవరం మిత్రులారా, పరిరక్షణ కమిటీ పెట్టే నాటికి గ్రామంలో తాగుబోతుల ఆగడాలు పరాకాష్ఠకు చేరుకుని ఉన్నాయి. ఆ తరువాత పరిరక్షణ కమిటీ చేసిన కృషి కారణంగా వారిలో చాలామందికి పరివర్తన వచ్చింది. కొద్దిమంది తమ దురలవాటును మానుకోలేక తాగుతున్నా ఎలాంటి గొడవ చేయకుండా తమ దారిన తాము పోతున్నారు. ఎలాగూ తాగుబోతుల ప్రస్తావన వచ్చింది గనక చీప్ లిక్కర్ తాగడం వల్ల వచ్చే ప్రమాదమేమిటో ఈ పాట రూపంలో చెబుతున్నాడు, విందామా? చీపు
చిపులికరు చిత్రము తెలుసుకోరా దాని గోత్రము లేకుంటే నువ్వు మాత్రము రాసుకోర సావు పాత్రము. హే చిపులికరు చిత్రము తెలుసుకోరా దాని గోత్రము లేకుంటే నువ్వు మాత్రము రాసుకోర సావు పత్రము. చిపులికరు చిత్రము తెలుసుకోరా దాని గోత్రము లేకుంటే నువ్వు మాత్రము రాసుకోర సావు పాత్రము. హే లిక్కరు నా ఫ్రెండు అదుంటే హెచ్చు పవరు అంటున్నాడు ఓ బ్రదరు. కానీ బ్రదరు నీలివరు పోతుందిర పైకవరు. బ్రదరు నీలివరు పోతుందిర పైకవరు. తాగుతుంటే నీ బ్రతుకు అవుతుందిర బజారు. బ్రదరు 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 వింటావా లిక్కరు తెచ్చేటి చావును చూస్తావా. బ్రదరు వింటావా లిక్కరు తెచ్చేటి చావును చూస్తావా. చావును చూస్తావా. చిపులికరు చిత్రము తెలుసుకోర దాని గోత్రము లేకుంటే నువ్వు మాత్రము రాసుకోర సావు పత్రము. చిపులికరు చిత్రము తెలుసుకోర దాని గోత్రము లేకుంటే నువ్వు మాత్రము రాసుకోర సావు పత్రము. పనికి జబ్బు వంక పెళ్లికి పిల్ల వంక చిందుకు మందు వంక అందులోనే ఉంది బంక. పనికి జబ్బు వంక పెళ్లికి పిల్ల వంక చిందుకు మందు వంక అందులోనే ఉంది బంక. మందుకు ముందు కుక్క అది పడితే పులిని ఎక్క. మందుకు ముందు కుక్క అది పడితే పులిని ఎక్క. ఇంకొద్ది ఎక్కవైతే పంది పక్కలోనే పక్క. బ్రదరు బ్రదరు వింటావా పందికి నీకున్న లింకును కంటావా. లింకును కంటావా. చిపులికరు చిత్రము తెలుసుకోర దాని గోత్రము లేకుంటే నువ్వు మాత్రము రాసుకోర సావు పత్రము. వచ్చింది కూలి డబ్బు వెంటనే మందు కొట్టు. చాలకుంటే అప్పు పెట్టు ఇల్లైనా కుదవబెట్టు. అంతా అయిపోతే సార కొట్టు నెట్టేస్తే పెట్టరా తాకట్టు పెళ్ళం మెడతాలి బొట్టు. ఆ తర్వాత ఉరిలో తలబెట్టు వదులుతుంది నీ మత్తు. బ్రదరు 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 వింటావా లిక్కరు తెచ్చేటి చావును చూస్తావా. చావును చూస్తావా. చిపులికరు చిత్రము తెలుసుకోర దాని గోత్రము లేకుంటే నువ్వు మాత్రము రాసుకోర సావు పత్రము. చిపులికరు చిత్రము తెలుసుకోర దాని గోత్రము లేకుంటే నువ్వు మాత్రము రాసుకోర సావు పత్రము. మధ్యం సుడిగుండం అందులోనే ఉంది గండం. కనుగొంటే అది అందం వినకుంటే యమగండం పెట్టేస్తుందిర పిండం. మధ్యం సుడిగుండం అందులోనే ఉంది గండం. కనుకుంటే అది అందం వినకుంటే యమగండం పెట్టేస్తుందిర పిండం. బాసు 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 వింటావా మతులో ఉన్న దేవదాసు వింటావా. బాసు వింటావా మతులో ఉన్న దేవదాసు వింటావా. ఇప్పుడైనా మంచి పాటను వెళతావా. ఇప్పుడైనా మంచి పాటను వెళతావా. ఇప్పుడైనా మంచి పాటను వెళతావా. ఇప్పుడైనా మంచి పాటను వెళతావా. పాటను వెళతావా. పాటను వెళతావా. పాటను వెళతావా. మద్యం మనిషిని కుటుంబాన్ని సమాజాన్ని సర్వనాశనం చేసే విష పదార్థం. మద్యాన్ని బహిష్కరిద్దాం. మద్యరహిత సమాజాన్ని నిర్మిద్దాం. పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. ఏ గొడవలు మనకు వద్దు, మన బిడ్డల చదువులే మనకు ముద్దు. ఆడపిల్ల అని చులకనగా చూడకండి. మహిళలు నేడు అన్ని రంగాలలో రాణిస్తున్న వాస్తవాన్ని గుర్తించండి. ఆడపిల్లలను చదివించండి. ఆడవారి చదువు కుటుంబం అంతటికీ వెలుగు.
పెద్దవరం మిత్రులారా, చదువుకోకపోవడం వల్ల జ్ఞానం పెరగదు, దానితో మనిషిలో ఎదుగుదల ఉండదు. చదువురాని వారిని మోసపు మాటలు చెప్పి తమ అవసరాలకు ఉపయోగించుకుని వారి జీవితాలను నేరమయము చేసే వ్యక్తులు అన్ని చోట్లా ఉంటారు. చదువుకుంటే వచ్చే లాభమేమిటో, లేకుంటే వచ్చే నష్టాలేమిటో ఇందామా? చదువుకోను పోతానయ్యా, చదువుకోను పోతానే, చదువుకోను పోద్దంటే మందు మింగి చేస్తానే, బడికి నన్నం పావే మాయ్యా, బడికి నన్నం పావే మాయ్యా, ఓ అయ్యా బడికి నన్నం పావే మాయ్యా. చదువుకోను పోతానయ్యా, చదువుకోను పోతానే, చదువుకోను పోవద్దంటే మందు మింగి చేస్తానే. చదువు చదువు అంటే ఎందుకురా నా ప్రాణాలు తెస్తావు? చదువుకున్నారంతా ఏం ఉద్ధరించారని వెనకటికి మా తాత ముత్తాతలు ఎవరు చదవాలా. చదువు మనకెందుకు కానీ పోయి 4 రూపాయలు సంపాదించుకునిరా. గతంలో ఎవ్వరూ చదవలే కాబట్టి అయ్యా, తాత చేసిన అప్పు తాత నీకు తెలవకపాయే, తాత రాసిన పంతులు భాష నీకు తెలవకపాయే, ఎప్పటితో వెనకటి అప్పుకు బ్రతుకు ఎత్తి చాకిరి ఆయే, నువ్వే చదువుకుంటే మా అయ్యా ఎట్టి తప్పిండేదే మా అయ్యా, ఓ అయ్యా బ్రతుకు బాగుండేదే మా అయ్యా. చదువుకోను పోతానయ్యా, చదువుకోను పోతానే, చదువుకోను పోవద్దంటే మందు మింగి చేస్తానే. చెప్పేది నీకు కాదట్రా, చదువుకేదో మనకెందుకురా, పోయి 4 రూపాయలు సంపాదించుకోరా. మా అయ్య కాదు. చదువంటే సంపాదన ఒక్కటే కాదయ్యా, మరి చదువంటే చీకటి చీల్చి వెళ్తూరే చూడే అయ్యా, చదువంటే దారిని చూపి బ్రతుకు బండంటీది అయ్యా, చదువంటే దొంగలు దోయని తరిగిపోని ఆస్తేనయ్యా, చదువంటే దొంగలు దోయని తరిగిపోని ఆస్తేనయ్యా, సారు చెప్పినాడే మా అయ్యా, స్వచ్ఛమైన మాటన్నాడే అయ్యా, ఓ అయ్యా స్వచ్ఛమైన మాటన్నాడే అయ్యా, అందుకే చదువుకోను పోతానే మా అయ్యా, నేనందుకే చదువుకోను పోతానే మా అయ్యా. చదువుకోను పోతానయ్యా, చదువుకోను పోతానే, చదువుకోను పోవద్దంటే మందు మింగి చేస్తానే. చదువు చదువు అని నన్ను ఎందుకురా చంపు తింటావు? చదువుకున్నారంతా ఏం ఉద్ధరించారంట? బుద్ధుడు లోకం చదివి జ్ఞానబోధ చేశాడంట, మహాత్ముడు లాయరు చదివి స్వాతంత్రం తెచ్చాడంట, అంబేద్కర్ చదువును చదివి రాజ్యాంగం రాశాడంట, అంబేద్కర్ చదువును చదివి రాజ్యాంగం రాశాడంట, నేను కూడా అట్టా చదివే అయ్యా, కట్టుదించుకుంటానే మా అయ్యా, చీకటి కట్టుదించుకుంటానే మా అయ్యా. చదువుకోను పోతానయ్యా, చదువుకోను పోతానే, చదువుకోను పోవద్దన్నా నేను చదువుకుంటానే, చదువుకోను పోతానయ్యా, చదువుకోను పోతానే, చదువుకోను పోవద్దన్నా నేను చదువుకుంటానే. పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. గ్రామ తల్లిని పూజిద్దాం, మంచి మనుషులుగా జీవిద్దాం. పెద్దవరం యువకులారా, గ్రామం ఎంత బాగుంటే మీ భవిష్యత్ అంతగా బాగుంటుంది. మీ చక్కటి భవిష్యత్ కొరకు మీకు మీరుగా చైతన్యవంతులు కండి. సామాజిక స్పృహను అలవర్చుకోండి. స్వీయ క్రమశిక్షణను పాటించండి. విజ్ఞానవంతులు కండి. వివేకవంతులుగా గుర్తింపు పొందండి. ఇప్పుడొక సందేశాత్మక గీతాన్ని విందాం. అందరూ శ్రద్ధగా వినండి. గీతంలో వినిపించే సందేశాన్ని మీకు తెలిసిన అందరికీ వివరించండి.
మీ వంతు సామాజిక బాధ్యతను స్వీకరించండి. ఓ మంచి పనిని మీరు చేయగలరని నిరూపించండి. చదువంటే మూడో కన్ను ఓ విద్యార్థి, చూపును అది సంస్కరిస్తూ విద్యార్థి. ఆటంకాలొచ్చినా చదువు లేకపోతే మన భవిత పెద్ద సుందా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా చదువు లేకపోతే మన భవిత పెద్ద సుందా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన కలిగేది చదువు వల్లనే. అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా, అనుభవించు సౌకర్యం చదువు చేసి భిక్షరా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. మానవ పరిణామంలో విశ్వరూపమే చదువు, దానవుల పరిమార్చే ఆయుధమే చదువు. సామ్యవాద వ్యవస్థకు విజయమే చదువు, ధనస్వామ్యపు చిత్తులను సాగనేదు చదువు. చదవాలి. విద్యార్థిని విద్యార్థులారా, చదువు అంటే మార్కుల కోసం, ఉద్యోగం కోసం మాత్రమే ఉపయోగపడేది కాదు. చదువు అంతకంటే విలువైన విజ్ఞానాన్ని మనకు అందిస్తుంది. తరతరాలుగా అజ్ఞానమనే చీకటిలో మ్రగ్గుతున్న మనలను తేజోవంతమైన బాటలో పయనింపచేస్తుంది. విద్య నుంచి వచ్చిన విజ్ఞానం మనలను అనేక సామాజిక మోసాల నుంచి కాపాడుతుంది, అనేక సామాజిక రుగ్మతులను దరిచేరకుండా రక్షిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ చదవాలి, విజ్ఞానవంతులుగా ఎదగాలి, మానవతావాదులుగా మిగలాలి. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. కష్టాలనైనా కన్నీళ్లనైనా కడతేర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. కష్టాలనైనా కన్నీళ్లనైనా కడతేర్చేది చదువేరా, కల నెరవేర్చేది. పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. ఐకమత్యంతో కదులుదాం, మన పెద్దవరం గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. రోడ్లపై పెంటపోగులను, మురుగుగుంటలను నివారించండి. పరిసరాల అపరిశుభ్రతే అనేక రోగాలకు కారణమని తెలుసుకోండి. ఇప్పుడొక సందేశాత్మక గీతాన్ని విందాం. అందరూ శ్రద్ధగా వినండి. గీతంలో వినిపించే సందేశాన్ని మీకు తెలిసిన అందరికీ వివరించండి. మీ వంతు సామాజిక బాధ్యతను స్వీకరించండి. ఓ మంచి పనిని మీరు చేయగలరని నిరూపించండి. దమ్ముతోటి దగ్గుతోటి కలిజరమొచ్చినతో అత్తో పోదాం రావే మన ఊరి దవాఖానకు. దమ్ముతోటి దగ్గుతోటి కలిజరమొచ్చినతో, దమ్ముతోటి దగ్గుతోటి కలిజరమొచ్చినతో అత్తో పోదాం రావే మన ఊరి దవాఖానకు. అత్తో పోదాం రావే మన ఊరి దవాఖానకు. మందులు గోళీలు మంచి చూదులు ఇస్తండంట. అత్తో పోదాం రావే మన ఊరి దవాఖానకు. అత్తో పోదాం రావే మన ఊరి దవాఖానకు. అమ్మతను నేను రాను బిట్టో మన ఊరి దవాఖానకు. ఎర్ర నీళ్ళ సున్నాపు నీళ్ళ చూడు లాయం ముందుకు దక్కొస్తే చూడే పీడలు వస్తే. నేను రాను బిట్టో గండాల దవాఖానకు. నేను రాను బిట్టో గండాల దవాఖానకు. హై స్కూల్ చిన్నారులారా, విన్నారు కదా ఈ అత్తాకోడళ్ల పాటలు.
అనారోగ్యం పాలై ఇలాంటి తిప్పలు పడకుండా జాగ్రత్త పడడం మీ చేతుల్లోనే ఉంది. పరిశుభ్రమైన చేతులు ఆరోగ్య ప్రదాతలు. మల విసర్జన తర్వాత, భోజనానికి ముందు, ముక్కు చీటిన తర్వాత, ఏదైనా పని చేసిన తర్వాత, ఆటలాడిన తర్వాత సబ్బుతో 20 సెకండ్ల పాటు చేతులను శుభ్రంగా కడగాలి. చేతి గోళ్లను పూర్తిగా ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. మంచినీటి బిందెపై మూత ఉంచండి. మంచినీరు త్రాగే గ్లాసును నోటికి కరచి త్రాగకండి. ఒకవేళ గ్లాసు నోటికి తాకితే దాన్ని వెంటనే శుభ్రంగా కడగండి. ఈ కొద్దిపాటి ఆరోగ్య సూత్రాలు పాటించడం ద్వారా దాదాపు 100 రకాల అంటురోగాలను మన దరి చేరకుండా కాపాడుకోవచ్చు. కష్టించి సంపాదించిన డబ్బును కోరి తెచ్చుకున్న జబ్బుల పాలు కాకుండా కాపాడుకోండి. ప్రజల ఆరోగ్యం ప్రజల చేతుల్లోనే ఉన్న విషయం దయచేసి గుర్తించండి. నీళ్లతోటి నీకు వచ్చే రోగాలను చూడు, మురికి పడ్డ నీటి వల్ల కష్టం కలిగేను. అయ్యో నీళ్లతోటి నీకు వచ్చే రోగాలను చూడు, మురికి పడ్డ నీటి వల్ల కష్టం కలిగేను. మనకొచ్చే రోగాల్లో 100% తాగేటి నీళ్లల్లో నిండి ఉన్నాయి. చుండెడు నీళ్లల్లో ఒక క్లోరిన్ గోడేసి, వేడి చేసి చల్లార్చే వడబోసిన నీళ్లల్లో చక్కెర ఉప్పును మంచి చెంచాతో కలిపి. పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. ప్రగతి బాటను పయనిద్దాం. మన పెద్దవరం గ్రామాన్ని నేరరహితంగా తీర్చిదిద్దుదాం. గ్రామంలో విపరీత ధ్వని కాలుష్యానికి కారణమవుతున్న దేవాలయాల్లో మైకులు మరియు ట్రాక్టర్లపై టేప్ రికార్డర్ల వాడకాన్ని నియంత్రించండి. విద్యార్థులను ప్రశాంతంగా చదువుకోనివ్వండి. అమ్మమ్మ నీ అమ్మ కొంపనాది విత్తవేటి చదువు పంబడితే నువ్వు సంకనాకి పోతావు. బియ్యమ్మె చదివి నోళ్ళ బికార్లయ్యి తిరుగుతూరు, చదువుకోల నీ కొద్దురు. కొడుక సావు బతుకు మన కొద్దురు, ఒరే ఒరే చదువుకోల నీ కొద్దురు. కొడుక సావు బతుకు మన కొద్దురా. దండించకురోరయ్యా దండం బడకా నీకు, ఏదో బడులున్నాయి స్కూలు బడులున్నాయి. పంటలకు కాళ్ళు మొక్కి చదువు బిడ్డ పెట్టమంట. అయ్యాలే చదివి బాగుపడతా, ఓరయ్యా నే చదివి బాగుపడతా. హై స్కూల్ చిన్నారులారా, ఈ విధంగా ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలను బడికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారా? అలాంటి వారి గురించి మండల విద్యాధికారికి సమాచారం ఇవ్వండి. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. బడికి రాకుండా పనికిపోతున్న పిల్లల గురించి సమాచారం ఇవ్వండి. మీ వంతు సామాజిక బాధ్యతలు నిర్వహించండి. నన్ను పనులకు పంపకురే అమ్మా అయ్యా, ఇద్దరికి నీ దండం పెడుతున్నా. నన్ను పనికి పంపక బడికి పంపమని కాళ్ళు మొక్కుతున్నా. అమ్మా అయ్యా, అందరికి నీ దండం పెడుతున్నా. నన్ను పనికి పంపక బడికి. పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. ఏ గొడవలు మనకు వద్దు, మన బిడ్డల చదువులే మనకు ముద్దు. మైనార్టీ తీరని బాలికలకు వివాహం చేసి కని పెంచిన మీ చేతులతోనే వారి జీవితాలను చిదిమేయకండి. ఇలాంటి వివాహాలు చట్ట వ్యతిరేకం. ఇప్పుడొక సందేశాత్మక గీతాన్ని విందాం. అందరూ శ్రద్ధగా వినండి. గీతంలో వినిపించే సందేశాన్ని మీకు తెలిసిన అందరికీ వివరించండి. మీ వంతు సామాజిక బాధ్యతను స్వీకరించండి. ఓ మంచి పనిని మీరు చేయగలరని నిరూపించండి. చిన్న పిల్లలమ్మ, ఎంత చిన్న పిల్లలమ్మ, ఎంత చిన్న పిల్లలమ్మ, ఎంత చిన్న పిల్లలమ్మ. ముద్దు ముద్దుకున్నారమ్మ, ముచ్చలోలే ఉన్నారమ్మ. ముద్దు ముద్దుకున్నారమ్మ, ముచ్చలోలే ఉన్నారమ్మ. అంటే ఆరాదు అంటే ఊరాదు, అంటే ఆరాదు అంటే ఊరాదు. పుట్టురిమి చూసావో గజగజమని ఉడికేరు, పుట్టురిమి చూసావో గజగజమని ఉడికేరు. ముక్కు పచ్చలారలేదు రోమో నల్లారా, ముక్కు పచ్చలార
విద్యార్థిని విద్యార్థులారా, మైనారిటీ తీరకుండా ఎవరైనా వివాహ ప్రయత్నం చేస్తుంటే ప్రశ్నించండి. తప్పని పెద్దలకు నచ్చజెప్పండి. వినకపోతే ఎదిరించండి. అవసరమైతే పోలీసులకు లేక జిల్లా కలెక్టర్కు సమాచారం ఇవ్వండి. పోలీసులకు లేక జిల్లా కలెక్టర్కు సమాచారం ఇతరులు ఎవరైనా ఇవ్వచ్చు. బాల్య వివాహం చిన్నారుల పాలిట ప్రత్యక్ష నరకం. పెళ్లికి సిద్ధపడ్డ యువకుణ్ణి పెళ్లి చేయటానికి నిర్ణయించిన తల్లిదండ్రులపై పోలీసులు కేసు పెట్టి జైలుకు పంపే అవకాశం ఉంది. బాధిత బాలికకు ఎలాంటి నష్టం లేకుండా ప్రభుత్వం సహాయం అందిస్తుంది. బాల్య వివాహాన్ని ఎదిరించి అడ్డుకున్న బాలికలకు భారత రాష్ట్రపతి అవార్డు ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. భయపడకండి, ధైర్యంగా ఎదుర్కోండి. మైనారిటీ తీరని బాలికలకు వివాహం చేసి కనిపించిన మీ చేతులతోనే మా జీవితాలను చిదిమేయకండని పెద్దలకు విజ్ఞప్తి చేయండి. మైనారిటీ తీరని బాలికలకు వివాహం చేసి కనిపించిన మీ చేతులతోనే వారి బాల్యాన్ని చిదిమేయకండి. బాల్య వివాహాలు చట్ట వ్యతిరేకం మరియు శిక్షార్హం. పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. ఆడపిల్ల అని చులకనగా చూడకండి. మహిళలు నేడు అన్ని రంగాలలో రాణిస్తున్న వాస్తవాన్ని గుర్తించండి. ఆడపిల్లలను చదివించండి. ఆడవారి చదువు కుటుంబం అంతటికీ వెలుగు. ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది? ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది? అబలవు కాదమ్మా, అవతారమూర్తివమ్మా, అమ్మవు నీవమ్మా, ఆదిశక్తివమ్మా. ఎక్కడమ్మా 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 నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది? నాట్లు వేశావు, కలుపులు తీశావు, కోతలు కోశావు, నూర్పిడి చేశావు. నాట్లు వేశావు, కలుపులు తీశావు, కోతలు కోశావు, నూర్పిడి చేశావు. వ్యవసాయంలో నువ్వు లేకుంటే నోటి కాడికి కూడే రాదు. వ్యవసాయంలో నువ్వు లేకుంటే నోటి కాడికి కూడే రాదు. ఎక్కడమ్మా 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 నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది? నింగికి ఎగిరావు, సంద్రం లోతును చూశావు, ఝాన్సీవైనావు, వీర రుద్రమవైనావు. నింగికి ఎగిరావు, సంద్రం లోతును చూశావు, ఝాన్సీవైనావు, వీర రుద్రమవైనావు. భద్రకాళిగా సమరం చేసి రుద్రనేత్రిగా వెలుగొందావు. స్వతంత్ర పోరుల సాహసివై బ్రిటిషు మూకల నెదిరించావు. ఎక్కడమ్మా 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 నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది? చదువులో సరస్వతయ్యావు, వీర జవానువయ్యావు, కలెక్టర్ అయ్యావు, ఆట పాటలలో గెలుపొందావు. చదువులో సరస్వతయ్యావు, వీర జవానువయ్యావు, కలెక్టర్ అయ్యావు, ఆట పాటలలో గెలుపొందావు.
మదర్ తెరీసా, కల్పన చావ్లా, కిరణ్ బేడి, కరణం మల్లీశ్వరి, అరుంధతి రాయ్, లతా మంగేష్కర్, మేధా పాట్కర్, నువ్వేనమ్మా. ఎక్కడమ్మా 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 నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది? మంత్రివి అయ్యావు, ముఖ్యమంత్రివి అయ్యావు, దేశ ప్రధానివయ్యావు, రాష్ట్రపతి నువ్వయ్యావు. మంత్రివి అయ్యావు, ముఖ్యమంత్రివి అయ్యావు, దేశ ప్రధానివయ్యావు, రాష్ట్రపతి నువ్వయ్యావు. ఇంతుల పని గుర్తించని వారి గౌతలన్నిటిని తొలగించావు. భారతదేశం రాజకీయపు కీలక శక్తివి నువ్వయ్యావు. భారతదేశం రాజకీయపు కీలక శక్తివి నువ్వయ్యావు. ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది? ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది? అబలవు కాదమ్మా, అవతారమూర్తివమ్మా, అమ్మవు నీవమ్మా, ఆదిశక్తివమ్మా. ఎక్కడమ్మా 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 నువ్వు లేనిది, ఏమిటి నువ్వు పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. మహిళల పట్ల వివక్షతను ఖండించండి. సృష్టిలో అధిక భాగం మహిళలదేనని గుర్తించండి. కనిపించని దైవానికి నైవేద్యం, కనిపించిన వారి పట్ల కాఠిన్యం, ఇదేనా మానవత్వం? కన్న తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు. వృద్ధాప్యంలో వారిని ప్రేమగా చూడండి. ముత్యాల ముగ్గులు వేసేవో చెల్లెలు, మీరు మొక్కలనే నాటండి మా తల్లులు, మీరు మొక్కలనే నాటండి మా తల్లులు. ముత్యాల ముగ్గులు వేసేవో చెల్లెలు, మీరు మొక్కలనే నాటండి మా తల్లులు, మీరు మొక్కలనే నాటండి మా తల్లులు. ఓయ్ రతనాల రాసులు పోసేవో ఎన్నలు, మీరు నరకొద్దు కొమ్మలు రెమ్మలు మాయన్నలు, మీరు నరకొద్దు కొమ్మలు రెమ్మలు మాయన్నలు. రతనాల రాసులు పోసేవో ఎన్నలు, మీరు నరకొద్దు కొమ్మలు రెమ్మలు మాయన్నలు, మీరు నరకొద్దు కొమ్మలు రెమ్మలు మాయన్నలు. చేలల్లో చెమటను తీసి చెలిమలోని నీటిని తాగి, చెట్టు తల్లి నీడలోనా సేద తీరుతారు మీరు, సేద తీరుతారు మీరు. అదే చెట్లను నరికి నిలువ నీడ తీసేయకండి. ముత్యాల ముగ్గులు వేసేవో చెల్లెలు, మీరు మొక్కలనే నాటండి మా తల్లులు, మీరు మొక్కలనే నాటండి మా తల్లులు. అడవి చెట్ల ఫలము అంటే అమ్మ చేతి గోరు ముద్దరా, దప్పికేస్తే తాగే జలమే అమ్మ ఇచ్చు రొమ్ము పాలురా, అమ్మ ఇచ్చు రొమ్ము పాలు. ఆ ఫలము జలము కావాలంటే వన సంపద పెంచాలంట. ముత్యాల ముగ్గులు వేసేవో చెల్లెలు, మీరు మొక్కలనే నాటండి మా తల్లులు, మీరు మొక్కలనే నాటండి మా తల్లులు. ఇంటింట నాటే చెట్టే ఊరంతా వనమై ఎదిగి, ప్రతి తల్లి చెల్లి సిగలో పువ్వులై విరబూయన్నా, పువ్వులై
ఇక నిగ నిగమన పచ్చని చెట్లతో జల జలమని వానలు కురవగా ముత్యాల ముగ్గులు వేసేవో చెల్లెలు మీరు మొక్కలనే నాటండి మా తల్లులు మీరు మొక్కలనే నాటండి మా తల్లులు చెట్లు లేకపోతే లోకం ఎండమావి తీరవునన్నా పొగ సూరిన కాలుష్యంతో మసిబారిన బతుకవునన్నా ఇక నీళ్లు లేక ఎల్లర జనము తల్లడిల్లి చచ్చేరన్నా ముత్యాల ముగ్గులు విద్యార్థిని విద్యార్థులారా, పచ్చటి చెట్లు మనిషి మనుగడకు చక్కటి మెట్లు. మనం అజ్ఞానంతో సృష్టిస్తున్న అపరిమితమైన కాలుష్యాన్ని తనలో నింపుకుని మనకు చక్కటి చల్లదనంతో పాటు మనకు అత్యంత అవసరమైన ప్రాణవాయువును ఇస్తుంది. అలాంటి చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికితే గాలిలో కాలుష్యం పెరిగిపోయి మనం పీలుస్తున్న ఆక్సిజన్ కలుషితమై అనేక రోగాలు మనలను వెంటాడుతాయి. అందుకే చెట్లను నరికే చర్యలను నిరోధిద్దాం. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటుదాం. ప్రకృతిని పెను కాలుష్యం ప్రమాదం నుంచి కాపాడుకుందాం. భావి తరాలకు భూమిని భద్రంగా అందిద్దాం. పచ్చని చెట్టు తోటి నువ్వు స్నేహము చేసి చూడు ఒక్కసారి నేస్తము. పచ్చని చెట్టు తోటి నువ్వు స్నేహము చేసి చూడు ఒక్కసారి నేస్తము. ఇస్తుంది ఎంతో హాయి నిత్యము, ఇస్తుంది ఎంతో హాయి నిత్యము. పోతుంది మనిషికి ప్రాణం ఇది పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. ఐకమత్యంతో కదులుదాం, మన పెద్దవరం గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. విభేదాలు సామరస్యంగా గ్రామంలోని పెద్దల సలహాలతో పరిష్కరించుకోండి. పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళకండి. పెద్దలను గౌరవించండి. క్రమశిక్షణ గల వ్యక్తులుగా గుర్తింపు పొందండి. ఇప్పుడొక సందేశాత్మక గీతాన్ని విందాం. అందరూ శ్రద్ధగా వినండి. గీతంలో వినిపించే సందేశాన్ని మీకు తెలిసిన అందరికీ వివరించండి. మీ వంతు సామాజిక బాధ్యతను స్వీకరించండి. ఓ మంచి పనిని మీరు చేయగలరని నిరూపించండి. వాడకు బాబా ప్లాస్టిక్ బ్యాగు, వాడకు బాబు ప్లాస్టిక్ బ్యాగు, పర్యావరణం పాడు చెయ్యకు బాబు. వాడకు బాబు ప్లాస్టిక్ బ్యాగు, వాడకు బాబు ప్లాస్టిక్ బ్యాగు, వాడకు బాబు ప్లాస్టిక్ బ్యాగు, వాడకు బాబు ప్లాస్టిక్ బ్యాగు. నీళ్ళలో కృళ్ళిపోదు, నేలలో కలిసిపోదు, ఎండలో కరిగిపోదు, ఎరువులో మురిగిపోదు. నీళ్ళలో కృళ్ళిపోదు, నేలలో కలిసిపోదు, ఎండలో కరిగిపోదు, ఎరువులో మురిగిపోదు. పశువులు తినలేవు, పురుగులు తినలేవు, చీమలు తినలేవు, చెదలైన తినలేవు. చిత్తు కాగితాలేరే పిల్లలైన ముట్టుకోరు, పిల్లలైన ముట్టుకోరు, పిల్లలైన ముట్టుకోరు. పాత ఇనుములాగా ఈ ప్లాస్టిక్ బ్యాగు పనికి రాదు, పాత ఇనుములాగా ఈ ప్లాస్టిక్ బ్యాగు పనికి రాదు. అందుకే ఒక ప్లాస్టిక్ బ్యాగ్ భూమిలో కలిసిపోవడానికి 1,00,000 సంవత్సరాలకు పైగా పడుతుంది. ఈ ప్లాస్టిక్ నుంచి వచ్చే కాలుష్యం పంటలను, పర్యావరణాన్ని నాశనం చేస్తుంది. పర్యావరణానికి పెను ప్రమాదంగా మారిన ప్లాస్టిక్ సంచుల, గ్లాసుల వాడకాన్ని నియంత్రించండి. భూమిని పెను కాలుష్యం ప్రమాదం నుంచి కాపాడుకుందాం. భావితరాలకు భూమిని భద్రంగా అందిద్దాం. పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. ఐకమత్యంతో కదులుదాం, మన పెద్దవరం గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. గ్రామంలో విపరీత ధ్వని కాలుష్యానికి కారణమవుతున్న దేవాలయాల్లో మైకులు మరియు ట్రాక్టర్లపై టేప్ రికార్డర్ల వాడకాన్ని నియంత్రించండి. విద్యార్థులను ప్రశాంతంగా చదువుకోనివ్వండి. పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రలా. పల్లె కన్నీరు
తాగినది మందు కలిపిన కళ్ళు తాగితే మంది కళ్ళ నిండూసులైనవి అరే చల్లని బీరు బిస్కిలెట్ల వచ్చే నా పల్లెల్లోకి కూలి కంచంల రాళ్ళు ఎవడు కొట్టే నా పల్లెల్లోన పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుండలా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుండలా పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుండలా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుండలా ఇల్లు కట్టుకున్న ఇటుకకు రాయి కొసలు కలదున్నే ఎరువు పూలకో ఎట్ల బండి ఉన్నోడి చేతుల ఏడాదంతా పని దొరికేది అరే టాటా ట్రాక్టర్ టక్కరిచ్చినాదా దుంకదారినా ఎత్తు బండికి ఎగిరి పడ్డదన్నో నా పల్లెల్లోన హై స్కూల్ చిన్నారులారా, మీ చదువుకు భంగం కలిగిస్తూ ఎవరైనా రోజు దేవాలయాల్లో మైకులు పెడుతున్నారా? పక్కింటి వారు టీవీ, టేప్ రికార్డర్లు ఎక్కువ సౌండ్ పెడుతున్నారా? ట్రాక్టర్లపై పెద్ద శబ్దం చేస్తూ టేప్ రికార్డులను గ్రామాల్లో పెడుతున్నారా? ఈ చర్యలను అడ్డుకోవడం మీ హక్కు. ఆంధ్రప్రదేశ్ పర్యావరణ చట్టం 1986 సెక్షన్ 15 ప్రకారం గ్రామాల్లో ధ్వని కాలుష్యానికి కారకులైన ట్రాక్టర్, టేప్ రికార్డర్ లేక దేవాలయాల్లోని మైకులు పెట్టేవారికి 2000 రూపాయల నుండి 1,00,000 వరకు జరిమానాతో పాటు 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. విద్యార్థులందరూ ఐక్యంగా వెళ్లి దేవాలయ మరియు ట్రాక్టర్ల నిర్వాహకులను అభ్యర్థించండి. వినకపోతే అందరూ కలిసి పోలీసుల సహాయం అభ్యర్థించండి. మీ చదువుకు భంగం కలిగించే వారిని నిలదీయడం మీ హక్కు. దాన్ని సమర్థవంతంగా వినియోగించుకోండి. ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరచి నిదురపోకుమా. ఎవరో రావాలి, ఏదో చెయ్యాలి అని ఆశించకండి. స్వీయ పరిష్కారం అన్నింటికంటే ఉత్తమమైనది. పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. గ్రామ తల్లిని పూజిద్దాం, మంచి మనుషులుగా జీవిద్దాం. తప్పులు చేస్తున్న వారిని బంధుప్రీతితో సమర్థిస్తున్నారా? మీ సమర్థన వారి భవిష్యత్తుకు శాపంలా మారుతున్న విషయాన్ని గమనించండి. మీ సమర్థన వారిని చిన్నపాటి తప్పుల నుంచి పెద్ద నేరగాళ్లుగా మార్చుతుందని గుర్తించండి. తప్పులు చేస్తున్న వారిని వారి బంధువులే మందలించి అదుపులో పెట్టండి. పెద్ద గొడవలకు దారితీయకుండా ఈ విధానం సహకరిస్తుంది. వచ్చింది వచ్చింది వచ్చిందన్నా సమాచార చట్టం ఒకటి వచ్చిందన్నా, మన సమాచార హక్కు చట్టం వచ్చిందన్నా. వచ్చింది వచ్చింది వచ్చిందన్నా సమాచార చట్టం ఒకటి వచ్చిందన్నా, మన సమాచార హక్కు చట్టం వచ్చిందన్నా. రాజ్యాంగం నీకు నాకు కల్పించిన చట్టమిది, కల్పించిన చట్టమిది. ప్రజాస్వామ్య రక్షణకై నిలిచినట్టి చట్టమిది, నిలిచినట్టి చట్టమిది. సుపరిపాలన అందించగ రూపొందిన చట్టమిది, సుపరిపాలన అందించగ రూపొందిన చట్టమిది. శక్తివంతమైన ప్రజాస్వామ్యానికి పునాదిగా వచ్చింది వచ్చింది వచ్చిందన్నా సమాచార చట్టం ఒకటి వచ్చిందన్నా, మన సమాచార హక్కు చట్టం వచ్చిందన్నా. రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపాలిటీ పంచాయతీ ఆధీనంలో ఉన్న సమాచారం పొందవచ్చు, సమాచారం పొందవచ్చు. లబ్ధిదారులెంత మంది బడ్జెట్టు జమా ఖర్చు, లబ్ధిదారులెంత మంది బడ్జెట్టు జమా ఖర్చు. 30 రోజుల్లో నీకు సమాచారం అందించగా వచ్చింది
వచ్చింది వచ్చిందన్నా సమాచార చట్టం ఒకటి వచ్చిందన్నా మన సమాచార హక్కు చట్టం వచ్చిందన్నా రోడ్లు డ్రైనేజీ దాని ఎస్టిమేట్లు కాంట్రాక్టు అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలు అన్ని తెలుసుకునే హక్కు ఈ చట్టంలో ఉన్నది ఇంకెందుకు ఆలస్యం ఈ చట్టం తెలుసుకొనక వచ్చిందన్నా సమాచార చట్టం ఒకటి వచ్చిందన్నా మన సమాచార హక్కు చట్టం వచ్చిందన్నా విన్నావా అవినీతిని ఎండగట్టే అతి చక్కని చట్టమిది లంచాల బెడదలను రూపుమాపే చట్టమిది సమాచార చైతన్యం సామాన్యునికి అందించగా పాలనలో రాష్ట్రాలు 10 మంది విద్యార్థిని విద్యార్థులారా, గతంలో ప్రభుత్వ శాఖల్లో ఏం జరిగినా ప్రజలకు తెలియకపోవడంతో విచ్చలవిడిగా అవినీతి జరిగేది. దీన్ని అరికట్టడానికి వచ్చిందే సమాచార హక్కు చట్టం. ఎవరైనా ప్రభుత్వ అధికారి అవినీతికి పాల్పడి నిబంధనలకు విరుద్ధంగా మనకు లేక సమాజానికి అన్యాయం చేసినట్లు అనుమానం వస్తే మనం వెంటనే సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకొని ఆ అధికారి చేసినవన్నీ వ్రాతపూర్వకంగా ఇవ్వమని ప్రభుత్వాన్ని అడగాలి. సమాచార హక్కు చట్ట ప్రకారం మనం అడిగిన సమాచారాన్ని ప్రభుత్వం ఇచ్చి తీరాలి. మనకు ఇచ్చిన సమాచారంలో అవినీతి అధికారి బండారం బయటపడి మనకు అడ్డంగా దొరికిపోయి ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకొని జైలుకు పోయే అవకాశం ఉంటుంది. సమాచార హక్కు చట్టం ఇది అవినీతి ప్రభుత్వ అధికారుల గుండెల్లో పేలుతున్న ప్రజల చేతుల్లోని పాశుపతాస్త్రం. సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోండి. ప్రభుత్వ శాఖల నుంచి సమాచారం పొందండి. అవినీతి ప్రభుత్వ అధికారుల భరతం పట్టండి. పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. ఏ గొడవలు మనకు వద్దు, మన బిడ్డల చదువులే మనకు ముద్దు. తప్పులు చేస్తున్న వారిని బంధుప్రీతితో సమర్థిస్తున్నారా? మీ సమర్థన వారి భవిష్యత్తుకు శాపంలా మారుతున్న విషయాన్ని గమనించండి. మీ సమర్థన వారిని చిన్నపాటి తప్పుల నుంచి పెద్ద నేరగాళ్లుగా మార్చుతుందని గుర్తించండి. తప్పులు చేస్తున్న వారిని వారి బంధువులే మందలించి అదుపులో పెట్టండి. పెద్ద గొడవలకు దారితీయకుండా ఈ విధానం సహకరిస్తుంది. ఇప్పుడొక సందేశాత్మక గీతాన్ని విందాం. అందరూ శ్రద్ధగా వినండి. గీతంలో వినిపించే సందేశాన్ని మీకు తెలిసిన అందరికీ వివరించండి. మీ వంతు సామాజిక బాధ్యతను స్వీకరించండి. ఓ మంచి పనిని మీరు చేయగలరని నిరూపించండి. నువ్వంటే ఒకడు, నీ వాళ్ళు మరో 10, నీ ఊరంటే 1000 మంది కదరా. నీతోనే మొదలై నీ ఊరు కూడా తోడై ఇక దేశమంత కదులుతుంది పదరా. ఇదే మేలు కొలుపు వెలుగు బాట చూపేందుకు ఎలుగెత్తిన పిలుపు. ఇదే మేలు కొలుపు వెలుగు బాట చూపేందుకు ఎలుగెత్తిన పిలుపు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలొక పండగరా. నోటుకు ఓటమ్ముకుంటే ఈ ప్రక్రియ దండగర. రూపాయలు పంచినోడు పాపాలను పెంచుతాడు, రేపే నిన్ను ముంచుతాడు. ఈ నిజాన్ని చూడరా. పైసలిచ్చి గెలిచినోడు కోట్లకు పడగెత్తుతాడు. వినిపించదు ప్రజల గోడు, నీ వైపిక రాడురా. పదునైనది విలువైనది ప్రతి ఓటని చాటండి. ఎన్నికల్లో అవినీతికి నో ఎంట్రీ చెప్పండి.
రావద్దని చెప్పండి. ఇదే మేలు కొలుపు. ప్రపంచంలో ప్రజలను పాలించే వ్యవస్థలు అనేకం ఉన్నాయి. వాటిలో అత్యుత్తమైన ప్రజాస్వామ్య వ్యవస్థను మనం దశాబ్దాల తరబడి అనేక త్యాగాలు చేసి పోరాడి సాధించుకున్నాం. ప్రజలే ప్రభువులు, ప్రజలే పాలితులు అన్నది దీనిలో ప్రధాన సూత్రం. పాలకులను ఎన్నుకోవటానికి ప్రజల చేతుల్లో ఉన్న శక్తివంతమైన ఆయుధం ఓటు. ఈ ఓటును మనం సారాయికి, డబ్బుకు అమ్ముకుంటే దశాబ్దాల తరబడి అనేక త్యాగాలు చేసి పోరాడి సంపాదించుకున్న ప్రజాస్వామ్య వ్యవస్థ నవ్వుల పాలై ప్రజలే బాధితులు, ప్రజలే పీడితులుగా ఫలితాన్నిస్తుంది. ఓటు హక్కు పవిత్రమైంది మరియు మన జీవిత గమనాన్ని మార్చగల శక్తివంతమైంది. ఓటును ఒక్క రోజు కిక్కు ఇచ్చే సారాయికి, ఒక్క పూట తిండి పెట్టే నోటుకు అమ్ముకోకండి. మిగిలిన 5 సంవత్సరాలు బాధితులుగా, పీడితులుగా, బానిసలుగా మిగలకండి. ఓటు హక్కు పవిత్రమైంది. దాన్ని డబ్బు, మద్యములకు అమ్మి అపవిత్రం చేయకండి. పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. విభేదాలు అన్ని చోట్ల సర్వసాధారణం. కాని మన గ్రామంలో వాటిని ప్రేరేపించి పెద్దవి చేసే శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. నేను, నా కుటుంబం, నా బంధువులు అనే కాకుండా నా గ్రామం అని కూడా ఆలోచించండి. గ్రామస్తులందరూ సుఖంగా ఉండాలని కోరుకోండి. కనిపించని దైవానికి నైవేద్యం, కనిపించిన వారి పట్ల కాఠిన్యం. ఇదేనా మానవత్వం? కన్న తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు. వృద్ధాప్యంలో వారిని ప్రేమగా చూడండి. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నాడో కాని కంటికి కనరాడు. మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు. నిలువెత్తు స్వార్థము నీడలా తుని చెడిపోక ఏమైతడమ్మా. ఆత్మీయ బంధాల, ప్రేమ సంబంధాల దిగజారుతున్నాడు యమ్మా. అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. కుక్కనకల దైవ రూపాలుగా కొలిసి పందినందిని చూస్తే పడి మొక్కుతుంటాడు. చీమలకు చక్కెర, పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితము అంటాడు. తోడబుట్టిన వాళ్ళ ఊరవు తలికి నెట్టి కులమట్టు ఇల మీద కలహాల గిరిగీసి మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. 25 పైసల గలువొత్తులు గాల్చి 65 కోట్ల వరములడుగుతాడు. దైవాల పేరుతో చందాల కైదన్న భక్తి ముసుకూదుడికి పల్లెపోదు వెడుతాడు. ముక్తి పేర నరుడు రక్తిలో రాకాసిరుపాద రంజిల్లిలో కాద మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి చుట్టూ తిరుగుతున్నడమ్మా. రూపాయి కొరకు ఏ పాపానికైతేమి ఒడిగట్టెనదిగో చూడమ్మా. కోటి బిడ్డలు కోటి కోసమన్నది పోయి కోట్లకు పడగెత్త కోరికలు చెలరేగి మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. కళ్ళ పొరలు గమ్మి కామముతో రేగి వెకిలి శాస్త్రలతోటి వేధిస్తూ ఉన్నాడు. కన్న వాళ్ళకు రోజు కన్నీళ్ళే మిగిలించి కౌగిలే స్వర్గమని కలలు వింటున్నాడు. చీకటైతే చాలు చిత్తుగా నాగేసి పవి వరుసలు కాస్త మరిచిపోతున్నాడు.
నరుడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు ఆడ ఉన్నడు కాని కంటికి కనరాడు మాయమై పోతున్నడమ్మా మనిషి. పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. మిత్రులారా, చివరగా అన్న రామబ్రహ్మం కలము వద్దురో వద్దురో అంటూ ఘోషిస్తూ వర్షించిన మాటల తూట ఆలకించండి. తానే కాదు, తనతో పాటు ఎవరిని అడిగినా వద్దురో అంటున్నారు. ఎవరెవరు ఏమేమి వద్దంటున్నారో ఆలకించండి. గాలి నడుగు ధూళి నడుగు ఉదయించే వెలుగు నడుగు, గాలి నడుగు ధూళి నడుగు ఉదయించే వెలుగు నడుగు, చెట్టు నడుగు పుట్ట నడుగు నోరు లేని పురుగు నడుగు. ఏం చెప్తున్నాయన్నా? వద్దురో 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 ఆ కుట్రల సావాసం, వద్దురో ఆ దుష్టుల సాంగత్యం, వద్దురో ఆ కుట్రల సావాసం, వద్దురో ఆ దుష్టుల సాంగత్యం. పిల్ల నడుగు తల్లి నడుగు మాట రాని పాప నడుగు, పిల్ల నడుగు తల్లి నడుగు మాట రాని పాప నడుగు, పచ్చి నడుగు పశువు నడుగు కళ్ళు లేని కబోది నడుగు. ఏం చెప్తున్నాయన్నా? వద్దురో 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 ఆ వ్యక్తుల సావాసం, వద్దురో ఆ ద్రోహుల సందేశం, వద్దురో ఆ వ్యక్తుల సావాసం, వద్దురో ఆ ద్రోహుల సందేశం. అక్క నడుగు చెల్లి నడుగు బడికెళ్ళే బాబు నడుగు, అక్క నడుగు చెల్లి నడుగు బడికెళ్ళే బాబు నడుగు, రైతు నడుగు కూలి నడుగు రక్తముతో తడిచిన ఆ నేల తల్లి నడుగు. ఏం చెప్తున్నారన్నా? వద్దురో 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 ఆ కత్తుల సావాసం, వద్దురో ఆ నెత్తుటి దాహాటం, వద్దురో ఆ కత్తుల సావాసం, వద్దురో ఆ నెత్తుటి దాహాటం. భార్య నడుగు భర్త నడుగు పాలు తాగు పిల్ల నడుగు, భార్య నడుగు భర్త నడుగు పాలు తాగు పిల్ల నడుగు, అవ్వ నడుగు తాత నడుగు తాలి తెగిన అభాగ్య నడుగు. ఏం చెప్తున్నారన్నా? వద్దురో 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 ఆ హింసల సావాసం, వద్దురో ఆ హత్యల ఘోరత్వం, వద్దురో ఆ హింసల సావాసం, వద్దురో ఆ హత్యల ఘోరత్వం, వద్దురో ఆ కుట్రల సావాసం, వద్దురో ఆ దుష్టుల సాంగత్యం, వద్దురో ఆ వ్యక్తుల సావాసం, వినవద్దురో ఆ మిత్రుల సందేశం, వద్దురో ఆ కత్తుల సావాసం, వద్దురో ఆ నెత్తుటి దాహాటం, వద్దురో ఆ కత్తుల సావాసం, వద్దురో ఆ నెత్తుటి దాహాటం, వద్దురో ఆ హింసల సావాసం, వద్దురో ఆ హత్యల ఘోరత్వం. ఎన్నాళ్లకు ఒక పూర్ణ మానవుడు కాగలడు ఆ మాధవుడు. మనిషి మనిషిగా బ్రతికితే సాటి మనిషిని ప్రేమిస్తే స్వార్థమన్నదే నశిస్తే మానవుడేలే మాధవుడు, మహిళ పూర్ణ మానవుడు.
ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి వెనక వచ్చు వారికి బాట అవుతది మీరు విన్న సామాజిక చైతన్య గీతాలను సమకూర్చిన వారు మాదివాడ రామబ్రహ్మం, సమర్పణ పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ, నగరం మండలం రేపల్లె అసెంబ్లీ, బాపట్ల పార్లమెంట్, గుంటూరు జిల్లా.